చేరువచ్చిన సంఘం అంతటికి ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 40వ వచనము. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 40వ వచనము. అప్పుడు ఏలియా ఒకనినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఈరోజు వాక్య ధ్యానము నిమిత్తము ఏలియా అనేటువంటి ఈ సాధారణ వ్యక్తిని దేవుడు ఎలాగా తన దైవజనునిగా సిద్ధపాటు చేస్తున్నాడు అనే వచనాలు చదువుకొని మనము ఆయన వాక్యాన్ని నేర్చుకుందాం. ఈరోజు ఇక్కడ సందర్భం మనం చూసాము. ఆయన కొంతమందిని తీసుకొని పోయి కీషోను వాగు దగ్గర మరి వారిని వధించినట్లుగా చూస్తున్నాం. ఒక సాధారణమైన వ్యక్తి మరి అనేక మందిని వధించే అంతగా ఎందుకు ఈయనకి ఎంత కోపం వచ్చిందో, ఎందుకు బాధ కలిగిందో, ఆ బాధలో నుంచి ప్రతీకారం ఎందుకు వచ్చిందో మనం నేర్చుకుందాం. ఇక్కడ నేను షార్ట్గా చెప్తాను. ఈ 17వ అధ్యాయంలో ఏలియాని మనం చూస్తున్నాం. 17వ అధ్యాయంలో ఏలియాని చూస్తున్నాం. ఏలియా తల్లిదండ్రుల పేరు కానీ తన ఊరు పేరు కానీ తన గురించి ఏమీ లేదు. స్టార్టింగ్లోనే ఏలియా అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఇటువంటి సాధారణమైన ఏలియా ఎందుకనంటే కొంతమంది భక్తులను రాసినప్పుడు వాళ్ళ పితరులను గురించి కూడా వ్రాయడం గమనిస్తాం. చాలా చోట్ల వాళ్ళ తల్లిదండ్రులను కూడా వ్రాయడం గమనిస్తాం. కానీ మరి స్టార్టింగ్లో ఏలియా గురించి అలాంటి మాటలు ఇక్కడే కాదు ఎక్కడనూ లేవు. ఆయన తల్లిదండ్రులను గురించి అంటే చాలా సాధారణమైన మన వంటి వ్యక్తే. ఈ మాటలు చూడాలంటే మనం యాకోబు పత్రిక 5వ అధ్యాయము చివరి వచనాలలో ఉంటాయి. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే అని ఉంటుంది. అక్కడ మనలాంటి వాడే. మనలాంటి మొదటి వచనం ఏమని చెప్తుందని అంటే అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబునొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో. ఎప్పుడంటాం ఈ మాట? ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. నేను ఎవరిని అనుకున్నావు? ఎప్పుడంటాం ఈ మాట? నా గురించి ఏంటో నీకు తెలుసా? ఎప్పుడంటామండి? ఒక వ్యక్తి అండ ఉన్నప్పుడు అంటాం. ఒక వ్యక్తి అండ ఉన్నప్పుడు అంటాం. అనరా ఎప్పుడు? సాతానుతో ఎప్పుడు మాట్లాడరా? నేను ఎవరిని అనుకున్నావు? ఎప్పుడు మాట్లాడలేదా? జీవము గల దేవుని కుమార్తెను అని ఎప్పుడు మాట్లాడలేదా? ఎప్పుడన్నా మీతో సాతాను మాట్లాడినప్పుడు, మిమ్మల్ని భయపెట్టినప్పుడు మొట్టమొదటిగా దానికి చెప్పాల్సిన మాట ఏంటంటే నేను ఎవరిని అనుకుంటున్నావు? ఇక్కడ ఏలియా అంటున్నాడు, నేను ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో. ఎంత ధైర్యం అంటే ఏలియాకి ఎంత ధైర్యంగా ఎప్పుడు మాట్లాడతామనంటే నా మాట దేవుని మాట అయినప్పుడు, దేవుని మాట నా మాట అయినప్పుడు, నా మాటే దేవుని మాట అయినప్పుడు ఇక్కడ నేను దేవుడు నాకు తోడుగా ఉన్నాడని కానీ, దేవుడు నా ప్రక్కనే ఉన్నాడని కానీ, దేవుడు చెప్పమన్నాడని కానీ అంటలేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే అయితే ఇక్కడ నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నానో. ఈ మాట ఎవరితో అంటున్నాడు? ఈ మాట నేను ఎవరి సన్నిధిని నిలవబడి ఉన్నానో అనే మాట ఎవరితో అంటున్నాడు? రాజుగారితో అంటున్న మాట అండి. బైబిల్ చూడండి, మనసు ఇక్కడ పెట్టండి కాస్త. ఎవరిని అంటున్నాడండి?
సాధారణమైనటువంటి వ్యక్తి ఎవరితో అంటున్న మాట ఇది? రాజుతో అంటున్న మాట. నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నానో, అహాబో ఏమనుకుంటున్నావు? నన్ను సాధారణమైన మనిషిని అనుకుంటున్నావా? నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నానో ఆ ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక. చూడండి అక్కడ చదవండి ఆ మాట. నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. నా మాట ప్రకారము గాక అంటే, నా మాట ప్రకారము గాక అంటే ఏంటి? మాట్లాడండి, కొంచెం చురుకుదనం వస్తుంది. నా మాట కాదురా అబ్బాయి అని దాని అర్థం. ఏమన్నాడు రాజు దగ్గరికి వచ్చి? అరే అహాబు, నా మాట కాదు, నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నాను ఆ యెహోవా జీవము కలిగిన మాట ఏంటంటే, నువ్వు పాలిస్తున్నటువంటి ఈ రాజ్యములో మంచైనను వర్షమైనను పడదని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పాడా? ఎవరి మాటకైనా చెప్తున్నాడు ఇప్పుడు? ఎందుకు వర్షమైనను మంచైనను పడదని ఈయన ఎంత కళాఖండిగా చెప్పేస్తున్నాను అంటే చూద్దాము. 40వ వచనము చూద్దాం. 40వ వచనం కాదు, ఇక్కడ 18వ అధ్యాయము 4వ వచనము. 18వ అధ్యాయము అదే రాజుల గ్రంథము. ఈ ఉపధ్య యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడై యెజబేలు యెహోవా చదవండి ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగాను 100 దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించాను. చదవండి 5. అహాబు దేశములోని ఉదకధారలన్నిటినీ నదులన్నిటినీ చూడబోయి చాలు. ఏం చూస్తున్నాడు ఇప్పుడు రాజు? అంటే ఎవరి మాట నెరవేర్పు జరుగుతుంది? ఎవరి మాట నెరవేర్పు జరుగుతుంది? ఏలియా చెప్పిన మాట. మొదటి వచనానికి 2వ వచనానికి ఇంచుమించు మధ్య 17వ అధ్యాయంలో మొదటి వచనానికి 2వ వచనానికి మధ్య గ్యాప్ కనీసం 18 నెలలని బైబిల్లో లేదు, కానీ చరిత్రలో ఉంది. 18 నెలల గ్యాప్ అంట. మొదటి వచనం అంటే 1 సంవత్సరంన్నర పైబడిన దినాలు వర్షించలేనప్పుడు ఆహాబు ఎక్కడ ఎదగడం మొదలుపెట్టాడండి? నదులలోనూ కాలువలోనూ నీటి కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఎందుకనంటే జంతువులన్నీ కూడా చనిపోతాయి. ఆహాబు కంచరగాడిదలను గుర్రాలను మేపుతాడు. వీటికి నీరు కొరతైపోయింది. అందుకని వెతుకుతానికి బయటకు వచ్చాడంట. ఈ ఉపాధ్యాయుడు కూడా చెప్తున్నాడు, అతను దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక ప్రవక్త. ఇతని దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, ఈ ఇజ్రాయేలు దేశంలో నేను ఒకవైపుకు వెళ్తాను, నువ్వు ఒకవైపుకు వెళ్ళు, ఎక్కడన్నా కూడా కొంచెం నీరు కనబడుతుందేమో వెతుకుదామని చెప్తాడు. ఎందుకంటే దేవుని మాట సత్యము. ఆయన మాట ఇస్తే మాత్రం ఎప్పుడైతే ఎందుకు ఈ యొక్క ఏలియా మాట ఎంత ఖచ్చితంగా నెరవేర్పు జరుగుతుందంటే అతను కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే అని బైబిల్ చెప్తుంది కదా. చూద్దామా, యాకోబు పత్రికలో చివరి అధ్యాయంలో చివరి మాటల్లో ఉంటాయి. 17వ వచనం, ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించెను, భూమి తన ఫలమిచ్చెను. ఏలియా చేసింది ఏంటండి? ఈ 17వ అధ్యాయము మొదటి వచనంలో ప్రార్థన చేస్తున్నాడు.
ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, ఇప్పుడు మనం చదివిన దానిలో ఉంది, ఉబద్య ఆ యొక్క దేవుని ప్రవక్తలను దాచిపెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, ఆ యొక్క రాజ్యంలో ఆహాబు రాజైనప్పటికీ అతని భార్య యెజబెలు అనేటువంటి రాకుమార్తె పేరుకే కానీ దయ్యపు కుమార్తె. అది దానికి దేవుని భయం లేదు, దేవుని ప్రజలను, ఎందుకంటే ఆహాబు కుమార్తె అది కూడా ఒక రాజకుమార్తె, ఆహాబు కుమార్తెగా, ఆహాబు భార్య, అది కూడా రాజకుమార్తె, అన్యురాలు. ఆహాబు చేసుకున్నాడు. ఒక అన్యురాలిని పెళ్లి చేసుకున్నందుకు గాను తన అన్యాచారాన్ని విడిచిపెట్టక ఇజ్రాయేలు రాజ్యంలో కూడా వచ్చి ఏం చేస్తుందంటే, 2 దేవతలను పెట్టి వాటి ప్రవక్తలను పోషిస్తూ వాటికే మోకాళ్ళు ఉనాలని ప్రజలందరినీ పురుకొల్పుతున్న సమయంలో ఎలీషాకి రోషం వచ్చింది. ఏమొచ్చిందండి? రోషం వచ్చింది. రోషం వచ్చి మొదటి వచనంలో దాని సంపూర్ణ అర్థాన్ని యాకోబు గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే, ఏలియా వర్షం వద్దు అని ప్రార్థన చేశాడంట. ఆ ప్రార్థన ఎలా చేశాడు అని అంటే, ఆసక్తితో ప్రార్థించాడంట. ఎప్పుడన్నా చేసేవా ఆసక్తితో ప్రార్థన? ఆసక్తితో ప్రార్థించుట అంటే జవాబు పొందే వరకు వదలలేదన్నమాట. ఆసక్తితో ప్రార్థించటం అంటే సాధించే వరకు, దేవుడి క్రియ ప్రారంభించే వరకు, దేవుని క్రియ కొనసాగించే వరకు కూడా ఏలియా ప్రార్థన మానలేదు. ఎంతకాలం ప్రార్థన చేశాడంటే చెప్పాను కదా, మొదటి వచనానికి 2వ వచనానికి ఎంత గ్యాప్ అన్నాను? 18 నెలలు. 18 రోజులు కాదు, 18 గంటలు కాదు. అలాంటి సమయంలో 2వ వచనం చూద్దాము. ఇప్పుడు 17:2. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము. ఈ మాట చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరి ఇంత పవర్ఫుల్ లీడర్ అయిపోయాడు, ఇంత ఆసక్తిగా ప్రార్థన చేసిన వ్యక్తి, ఒక్క దెబ్బని ఆకాశపు తూములన్నీ కూడా లాక్ చేసేసిన వ్యక్తి, ఎక్కడ మంచు కూడా లేదటండి. వర్షమే కాదు, మంచు కూడా లేదు. మంచు అన్న పడితే కనీసం గడ్డి మొలుసుద్ది, పచ్చిగడ్డి. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ప్రభువు అంటున్నారు, అబ్బాయి నీవు ఒక వాగు దగ్గరికి వెళ్ళి దాగియుండు. అలా చెప్తాడా దేవుడు? ఇంత మంచి రోషం కలిగినటువంటి ప్రవక్తకి దేవుడు నువ్వు వెళ్ళి దాక్కో అని చెప్తాడా? ఆ మాట దేవుని మాట. నమ్ముతామా మనం? నమ్మాడు. ఇక్కడ నమ్మాల్సి వచ్చింది. కారణం ఏంటి అని అంటే చూడండి, ఆ కెరీతు వాగు దగ్గర దాగి ఉండము, ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితునని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను. ఇంచుమించు సంవత్సర కాలము అని ఇంగ్లీషు స్టడీ బైబిల్ చెప్తోంది. సంవత్సర కాలం అంట ఆయన ఇటువంటి రోషము కలిగినటువంటి ప్రవక్త, దైవజనుడు ఎక్కడ దాగాడనంటే ఒక నదీ తీరాన దాగి ఉన్నాడు. కారణం దేవుడు ఆయన్ని ఆ రీతిగా సిద్ధపరుస్తున్నాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడండి? ఇజ్రాయేలు దేశంలో నుండి కెరీతు వాగు, మీరు మ్యాప్లో చూసుకోండి తెలుస్తుంది, కెరీతు వాగు దగ్గరికి తీసుకెళ్ళాడండి. అంటే ఒంటరి, నదుల దగ్గర ఎవరన్నా నివాసం చేస్తారా? ఉంటారా? ఎవ్వరు ఉండరండి. ఒంటరిగా ఒకవేళ ఉంటే అక్కడ కూడా ఎవరికైనా దేవుడు ఆజ్ఞాపించి ఉండేవాడు. కానీ అక్కడ అలాంటి ఆజ్ఞ ఏమీ లేదు. సంవత్సర కాలము కాకుల చేత ఆహారము పంపించి ఏలియాని పోషించాడు. ఎంత కష్టమో ఆలోచించండి. కాకి ఆహారం తీసుకెళ్ళి ఇవ్వడం, 3 పూట్ల తీసుకెళ్ళి ఇవ్వడం అంటే ఎంత ఆశ్చర్యమో, ఎంత అద్భుతమో. ఎందుకని దేవుడు అతన్ని ప్రజల్లో నుంచి వేరు చేశాడు అని నేను ఆలోచన చేసినప్పుడు ప్రత్యేకించాడు.
ప్రత్యేకమైన శైలి అతనికి నేర్పిస్తున్నాడు. ఆయనతో మాత్రమే మాట్లాడేటువంటి, దేవునితో మాత్రమే మాట్లాడేటువంటి అవకాశాన్ని అతనికి కల్పిస్తున్నాడు అని నేను అనుకున్నాను. ఎందుకంటే ప్రజల్లో ఉంటే వాళ్ళు వచ్చి ఒక మాట, వీళ్ళు వచ్చి ఒక మాట, అవసరమైతే ఇతని ఆహాబే ఎదురు చూస్తున్నాడు. ఏమని? ఆహాబుతోటే అన్నాడు. ఏమని? వర్షం కానీ మంచు కానీ పడదు అని అంటే, నీ నోటి మాటే మంచు వర్షము పడట్లేదు కాబట్టి రాజుగారు ఎవరిని ఏం చేస్తాడు? ఏలియాని చంపేస్తాడు. ఏలియా కొరకు అంటాడు, ఈయన అంటాడు, చూడండి ఇక్కడే ఉంటాయి, ఈ 18వ అధ్యాయంలోనే ఉంటుంది, నీ కొరకు వెతకని చోటు లేదు అంటాడు. కాబట్టి 6వ వచనం 18:6, కాబట్టి వారి దేశం అంతటా సంచరింపవలనని చెరియొక పాలు తీసుకుని ఆహాబు ఒంటరిగా ఒకవైపుకు వెళ్ళెను. ఇక్కడే ఉంటుంది చూడండి, నీవు ఎక్కడ ఉన్నావని వెతకని చోటు లేదు అని అంటాడు. చూడండి 10వ వచనం, నీ దేవుడైన యెహోవా జీవము తోడు నిన్ను చిక్కించుకొనవలెనని నా ఏలినవాడు దూతలను పంపించని జనమొకటైనను లేదు, రాజ్యమొకటైనను లేదు. అతడు ఇక్కడ లేడనియు అతని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచు వచ్చిరి. చూసారా, వెతుకుతూ ఉన్నాడు ఏలియా కొరకు. అందుకనే దేవుడు ఎక్కడ దాచేశాడండి? వాడికి కనబడకుండా ఆయన బోధలోను ఆయన కృపలోను ఏలియాకు ట్రైనింగ్ ఇస్తున్నాడు దేవుడు. తర్వాత చేయవలసిన కార్యం ఎంతో గొప్ప కార్యం ఉంది. ఏలియా నీళ్ళాపేయటమే, వర్షమాపేయటమే కాదు, అంతకంటే గొప్ప కార్యం తను చేయవలసి ఉన్నాడు. కాబట్టి 1 సంవత్సర కాలము దేవుడు ఏం చేశాడంటే ఏలియాని తీసుకొని వెళ్ళి కెరీతు వాగు దగ్గర పెట్టి ఆయనే ఆహారాన్ని పంపించి అతనికి ఒక మంచి ట్రైనింగ్. ఇప్పుడు సాధారణమైనటువంటి ఏలియాని ఎలా చేస్తున్నాడంటే రోషము కలిగిన దైవజనునిగా తర్ఫీదు దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఒకానొక సమయం వచ్చింది, ఆ కెరీతు వాగు ఎండిపోయింది. ఎందుకంటే పైన వర్షం లేదు, మంచు లేదు. అప్పుడు చెప్తా ఉన్నాడు చూడండి, 2వది 9వ వచనానికి వచ్చేసరికి చెప్తున్నాడు, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు ఊరికి పోయి అచ్చుట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చుటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చితిని. కాకుల దగ్గర నుంచి ప్రమోషన్ ఎక్కడికి వచ్చిందండి? ఆ పూటకే ఆహార పదార్థాలు ఉన్నటువంటి ఒక సాధారణమైన లేమి కలిగిన స్త్రీ దగ్గరకు ఏలియాని పంపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ధనవంతుల ఇంట్లో క్రొత్త చుట్టాలు వచ్చారు అని అంటే అందరికీ తెలిసిపోద్ది. కానీ ఒక పేదోడి ఇంట్లో ఏం జరుగుతున్నా ఎవరికి తెలీదు. దైవ ప్రణాళికలు, ఆయన ఆలోచనలు, అద్భుతాలు మన ఊహలకు అందవు. ఏలియా వెళ్ళక ముందే సారెపతు స్త్రీని సిద్ధపాటు చేశాడు. ఇక్కడ నేను అనుకుంటాను ఆమె కూడా ఎంత ప్రేయర్ఫుల్ అయి ఉంటుందో. ఈ యొక్క మంచి అవకాశాన్ని తనకి దేవుడు ఇచ్చాడు. దేవుని మాట, దేవుడు తనతో మాట్లాడలేదు కానీ ఏలియా చెప్పిన మాట మాత్రం పరిపూర్ణంగా నమ్మింది. అతను ఏమంటున్నాడంటే 12వ వచనానికి వచ్చేసరికి, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టెలో పట్టెడు పిండయు బుడ్డలో కొంచెం నూనెయు నా యొద్దనే ఉన్నవి కానీ అప్పమైన ఒకటైనను లేదు. ఇంకొక మాట అంటున్నాడు, యెహోవా జీవము గల దేవుడు సెలవిచ్చి ఉన్నాడు అని అంటాడు. ఇక్కడనే ఆ మాటలు ఉంటాయి. 14వ వచనం, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనేను. అంటే దేవుని మాట అస్సలు అలాంటప్పుడు దేవుని మాట అని అంటే మనం హానర్ చేయగలుగుతామా? ఏమండి, అసలు కొంచెమే ఆ రోజుకే ఉన్నటువంటి ఆహార పదార్థం, కొంచెము నూనె పట్టెడు పిండి అని అంటే చేతిలో పట్టే పిండి, ఇంత పిండే ఉన్నప్పుడు, అంత నూనె ఉన్నప్పుడు దేవుడు నాకు ఆహారం పెట్టమంటున్నాడు అని చెప్పితే నమ్మగలమా? ఎలా ఉంది అని అంటే, 1 కోటి రూపాయల లాటరీ వస్తుంది అబ్బాయి అని అంటే నమ్మేస్తాం.
మనకు వచ్చాయి కాబట్టి. కానీ నీ దగ్గరున్న ఆహారము దేవుడు నాకు పెట్టమంటున్నాడు అని అంటే నువ్వు చీట్ చేస్తున్నాడు ఇతనే మాత్రమే అని అనుకుంటాం. కానీ ఈ స్త్రీ నమ్మిందండి. ఈ స్త్రీ నమ్మింది. ఆయన అడగటం కూడా ఎలా అడుగుతున్నాడు అని అంటే, అమ్మా నువ్వు భోజనం చేయకముందు నాకు ఒక చిన్న రొట్టె ముక్క తీసుకొనిరా అంటాడు. ఫస్ట్ వాటర్ అడుగుతాడు, తర్వాత ఆ చేత్తోనే ఒక చిన్న రొట్టె పట్టురా అంటాడు. అసలు ఎంత ఫెయిత్ కావాలండి, అసలు ఎంత అంటే ఈ స్త్రీ కూడా అంటే ఒక సేవకుణ్ణి ఎక్కడికి పంపించాడంటే విశ్వాసి దగ్గరికి పంపించాడు. ఇది ఒక విధమైనటువంటి ప్రమోషన్ అనుకోవచ్చు. అసలు కాకి తెచ్చేదానికంటే కాకి తెస్తుందో లేదో అలా సంవత్సర కాలము కాకి తెచ్చిన తర్వాత ఒక మెట్టు తనను ఎక్కిస్తున్నాడు విశ్వాసంలో, సిద్ధపాటులో. అదేమిటి అని అంటే ఒక పేద స్త్రీ, ఆమె ఇంట్లోనే ఏలియా ఉన్నాడంట. మళ్ళీ ఆమె భోజనం పెట్టడమే కాదు, ఆయనకి పైన ఒక గది కూడా ఆయనకి ఇచ్చిందంట ఏలియాకి. ఇచ్చిన తర్వాత అక్కడ కూడా ఒక గొప్ప మిరకల్ ఏం చేశాడు అంటే తన కుమారుడు చనిపోయాడండి. ఏలియా అక్కడ ఉంటున్న కాలంలోనే, ఆ సంవత్సర కాలంలోనే తన కుమారుడు అప్పటికే వర్షం లేక 2.5 సంవత్సరాలు దాటి పోయినటువంటి పరిస్థితులు. అసలు ఎలా ఉంటుందో చూడండి, 3 సంవత్సరాల్లో పంట లేకపోతే ఎంత క్లిష్ట పరిస్థితి ఉంటుంది. కానీ అదే టైంలో ఆమె యొక్క పిండి తరగట్లేదంట, నూనె తరగట్లేదంట. కానీ ఉన్న పిండిని దేవుడు పెంచట్లేదు. అర్థమవుతుంది ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, ఏలియా ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిపోయాడో తన గిన్నెలో ఉన్నటువంటి పిండి అమాంతంగా పైకి వచ్చేలేదు, అలాగే బుడ్డులో ఉన్న నూనె పై వరకు వచ్చేలేదు. అదే విశ్వాసం అంటే ఉన్న దానిలో నుంచే విశ్వాసం వస్తుంది. మనకున్న దానిలో నుంచే, మనకి ఒక మంచి ఉందనుకో, మన దగ్గర ఒకటి ఉందనుకో, దానిలో నుంచే విశ్వాసం. ప్రభు అడగటం కూడా మోషేని అదే అడుగుతాడు. అయ్యో నేను ఎలాగా, అది అసాధ్యం, నేను చేయలేనే, నేను నోటి మాంద్యము గలవాడని, నేను మాట్లాడలేని వాడని, అరే నేను అదే అంతఃపురంలో పెరిగిన వాడని, వాళ్ళు నన్ను గుర్తిస్తారు, ఎన్నెన్నో సాకులు చెప్తున్నప్పుడు ప్రభు అడిగిన మాట ఒకటే, నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఏముందంటే, ఏముంది నా దగ్గర? గొర్రెలు కాసినోడి దగ్గర కర్ర ఉంటుంది, అదే కర్ర నా దగ్గర ఉందన్నాడు. ఆ కర్రతోనే అద్భుతాలు చేశాడు. అవునా? ఆ కర్రతోనే అద్భుతాలు చేశాడు. ఆ కర్రను చాపు ఎర్ర సముద్రం వైపు, ఆ కర్రను చాపు పైకి, ఆ కర్రను బండకి చాపు. ఎన్ని అద్భుతాలండి, ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్నెన్నో అద్భుత కార్యాలు ఆ కర్ర ద్వారా దేవుడు చేశాడు. కాబట్టి మనకున్న దానిలోనే మన దగ్గర ఏముంది అనేది మొదట తెలుసుకోవాలి. కాబట్టి ఆమె ఆ వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, ఆమెను గురించి ఆ బుడ్డలో నూనె అయిపోలేదు, ఆ యొక్క గిన్నెలో ఉన్నటువంటి పిండి అయిపోలేదు. కరువు కాలం అంతా తన వారందరూ పోషించబడ్డారు. రెండవదిగా ఇంకొక గొప్ప మిరకల్, ఏలియాని ఎంతగా బలపరిచాడంటే, ఈ అద్భుత కార్యం చేసిన తర్వాత ఎంత ధైర్యం అంటే అంత ధైర్యం వచ్చేసి ఉండాలి. కారణం ఏంటి అని అంటే, ఆమె కుమారుణ్ణి తను ప్రార్థన చేసిన తర్వాత అతడు మరలా బ్రతికాడట. అప్పుడు ఆ స్త్రీ అంటుంది కదా, 24వ వచనం 17-24లో ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు, నీవు పలుకుచున్న యెహోవా మాట. ఇందాకేమన్నాడండి, నేను ఎవరి పక్షమున నిలవబడి, ఎవరి సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో. ఆ మాటకి ఎంత చక్కగా మ్యాచ్ అవుతుందంటే, ఈ యొక్క సాధారణమైన స్త్రీ ఏమంటుందంటే, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజము. సంవత్సరం తర్వాత కానీ మా పాపం ఆవిడకి అర్థమైంది, పిండి తరగట్లేదు అనేది తెలిసినప్పటికీ కూడా తనని విశ్వాసంలో నిలబెట్టడానికి సంవత్సర కాలం ఆమెను కూడా ట్రైన్ చేయాల్సి వచ్చింది. సంవత్సర కాలం అక్కడ పోషించబడ్డాడు, సంవత్సర కాలం ఇంచుమించు ఇక్కడ పోషించబడుతూ ఉన్నాడు.
వెంటనే దేవుడు అసలు ఆయన్ని ఎందుకొరకు ఏలియాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ సందర్భం ఇప్పుడు వస్తోంది. ఎందుకొరకు ఏలియాని ఆయనను ఇండివిడ్యువల్గా నేను నీ సన్నిధిలో నిలవబడ్డాను, నా మాటే నీ మాట అనే అంతగా ఇప్పుడు ఏలియాలోకి ఏమొచ్చేసిందనంటే సిద్ధపాటు వచ్చేసింది, ధైర్యం వచ్చేసింది. చనిపోయినోడిని బ్రతికించడం అంటే సాధారణ విషయం కాదు, బ్రతికినోడిని చంపడం ఇంకా ఈజీ కదా, అంతేనా? బ్రతికున్నోడిని చంపేయటం డెడ్ ఈజీ, కానీ చనిపోయినోడిని లేపడం అనేది చాలా కష్టం. అందుకనే దేవుడు గొప్ప అద్భుతం ఏం చేశాడని అంటే ఏలియాని బలపరుచినట్లు, దృఢపరుచినట్లు, నిలవబెట్టినట్లు, ధైర్యం వచ్చినట్లు, ఏ పరిస్థితిలో ఎవరికి భయపడకుండా ఉండేటట్లుగా ఇప్పుడేమొచ్చిందంటే అతనిలో రోషము కలిగిన ఆత్మ వచ్చింది. చాలాసార్లు ఏలియా అంటాడు, నేను ఒక్కడనే రోషము కలిగిన వాడనై నీ ఎదుట నిలవబడ్డాను అని అంటాడు. రోషం వచ్చింది, దేవుని రోషం, దేవుని పక్షంగా ఇప్పుడు ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన సమయం వచ్చేసింది. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, అబ్బాయి నేను ఊరికే కాదు నిన్ను తీసుకొచ్చింది, నిన్ను లేవనెత్తింది. ఇదిగో చూసావా ఇజ్రాయేలు దేశంలో ఎంత కరువు వచ్చేసిందో, పశువులు చనిపోతున్నాయి, మనుషులు చనిపోతూ ఉన్నారు, ఆహారాలేమో వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు నువ్వు బయలుదేర్రా, ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏమిటి అని అంటే ఎవరి ప్రవక్తలను చంపాలి ఇప్పుడు నువ్వు? ఏ యెజబేలు పోషిస్తుందో, యెజబేలు ఎవరిని పోషిస్తుందో, యెజబేలు ఏ ప్రవక్తలను నాశనం చేసిందో, యెజబేలు ఇజ్రాయేల్ ప్రజలను ఏ విధంగా సమూల నాశనం చేసిందో, నా ప్రజలందరినీ కూడా నన్ను వెంబడించుకోకుండా చేసిందో ఆ పని ఇప్పుడు నీవు చేయాలి అన్నప్పుడు ఏలియా నిలబడ్డాడు. మరొకసారి అంటున్నాడు 18వ అధ్యాయము 15వ వచనం, ఏలియా ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున ఆహాబును దర్శించుదును. ఇప్పుడు 2.5 సంవత్సరాలు, ఇంచుమించు 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాల వరకు మరలా ఏలియా ఆహాబును దర్శించలేదు. ఇప్పుడు ఆయన సమయం వచ్చేసింది కాబట్టి ఇప్పుడేమంటున్నాడంటే నేను ఆహాబును దర్శిస్తాను, ఆహాబు ఎదుటికి వెళ్తాను, ఆహాబుతో నేను మాట్లాడతాను అంటున్నాడు. అలాగే మాట్లాడిన తర్వాత చూడండి 18వ వచనం, అతనితో అనగా అతడు నేను కాదు యెహోవా ఆజ్ఞలను గాయకొనక బయలు దేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఓరి నీ వలనే కదా వర్షం ఆగిపోయింది, నీవే కదా ఇశ్రాయేలులను శ్రమ పెట్టువాడవు అని ఏలియాని అంటున్నాడు ఆహాబు. కానీ తిరిగి ఆహాబు ఏమంటున్నాడంటే, ఓరి రాజా నీవేరా శ్రమ పెట్టేది, ఎలాగానంటే నీవు చెప్తున్నాడు కదా ఇశ్రాయేలు వారిని యెహోవా ఆజ్ఞలను గైకొనక, మొదటిది. 2 బయలు దేవతను అనుసరించు నీవు నీ తండ్రి ఇంటివారు. అంటే ఆహాబుకు ముందు తన తండ్రి కూడా అంత మంచి కాదనమాట. కాబట్టి నువ్వు శ్రమ పెడుతున్నావు, నీవు దేశంలో భక్తి లేకుండా చేసిన కారణం చేత నీవు రాజువై ఉండి, ఇశ్రాయేలుకు రాజువై ఉండి, నీవు ప్రజలను మంచిగా పాలించవలసిన వాడవై ఉండి అలా చేయకుండా నీవు నీ భార్య తొత్తుదారువై, నీ భార్య చేతి క్రింద బ్రతుకుతూ, నీ భార్య మోచేతి నీళ్లు త్రాగుచు తన మాట విని ఇజ్రాయేలు ప్రజలను శ్రమ పెట్టేవాడవు నీవే అని మాట్లాడుతున్నాడు. అలా అయినప్పుడు ప్రభు ఈయనే అంటున్నాడు. ఇంకొక మాట ఉంది 19లో, అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయేలు వారిని అందరినీ యెజబేలు పోషించుచున్న బయలు దేవతల ప్రవక్తల 450 మందిని, అషారాదేవి ప్రవక్తల 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పాను. ఆహాబు ఇజ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. కర్మేలు పర్వతం అని అంటే ఇజ్రాయేల్ దేశానికి బయట ఉంటుంది. మ్యాప్లో చూస్తే ఊరు వెలుపలకు వచ్చేసారు.
ఏలియా మాట ఇప్పుడు రాజు వింటున్నాడు. అవునా? ఏలియా మాట రాజు వింటున్నాడు. ఎందుకనంటే ఆయన సంపూర్ణ దైవజనుడు. వినాలంతే. రాజులైనా అధికారులైనా దేవుని పిల్లల మాట, దేవుని మాట వినాలి. మొన్న అన్నాను కదా, హిట్లర్ ఎవరికి భయపడాడంట, కానీ ప్రార్థనా పరుడికి గడగడ వణుకుతాడంట. అవును, ఒక విశ్వాసికి ఎవరైనా భయపడాలి అని అంటే విశ్వాసిగా ఉండాలి. ఇక్కడ మంచి సిద్ధపాటుతో తీసుకొచ్చాడు. చక్కగా చిన్న ప్రార్థన చేశాడు. మీ అందరికీ అది బాగా తెలుసు. ప్రార్థన చేసిన తర్వాత దేవుని అగ్ని పరలోకం నుండి దిగి వచ్చింది. అక్కడ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా కేకలు వేస్తున్నారు, యెహోవాయే దేవుడు. మేము ఇప్పటి వరకు ఆరాధించిన ఏ దేవత కూడా దేవుడు కాదు అని చెప్పేసి వాళ్ళు కేకలు వేస్తున్నారు. చూడండి 18వ అధ్యాయము 39వ వచనంలో, అంతట జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. ఇప్పుడు ఏలియా ఒక్కడి కొరికే దేవుడు రక్షించడం అనేది దేవుని ప్రణాళిక, లేదా ఏలియాని మాత్రమే సిద్ధపరచడం అనేది దేవుని ప్రణాళిక, లేదు సారెపతే స్త్రీని మాత్రమే నేను రక్షించడం అనేది దేవుని ప్రణాళిక, లేక ఇజ్రాయేలు ప్రజలందరినీ రక్షించుట కొరికే ఏలియాని సిద్ధపరిచాడు అనేది దేవుని ప్రణాళిక. ఏది దేవుని ప్రణాళిక? ఇజ్రాయేలు ప్రజలందరినీ, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి దేవుని విరోధులందరినీ కూడా సమూల నాశనము చేయడానికే దేవుడు ఏలియాని ఆ రీతిగా సిద్ధపరుస్తున్నాడు అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. వెంటనే అప్పుడు వెరీ నెక్స్ట్ జరిగింది ఏంటంటే వర్షము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఆ నెక్స్ట్ వచనంలోనే ఉంటుంది, 41వ వచనము. వాళ్ళందరినీ చంపేశాడు. వాళ్ళందరినీ ఒక్క రాతి మీద పెట్టి మొత్తం 850 మంది ఆ పనికిమాలిన ప్రవక్తలందరినీ సమూలంగా వధించేశాడు. తరువాత ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఎవరితో చెప్తున్నాడండి? నాయన చూసింది చాలే, అయిపోయింది నీ పని, ఇంకేం చేస్తావు, చచ్చినట్టు నా మాట వినాల్సిందే, వెళ్ళి వంచేయి, వర్షం రాబోతా ఉంది, వంచేయి. వర్షం ఎందుకు ఆగిందండి? వర్షం ఎందుకు ఆగింది? వర్షం రాకపోవడం కారణం ఏంటి? ఇప్పుడు మాట్లాడండి. వర్షం ఎందుకు ఆగిపోయింది? ఏదో జవాబు చెప్పండి. ఏలియా ఎందుకు ప్రార్థన చేయాల్సి వచ్చింది? ఎందుకు ఏలియా ప్రార్థన చేయాల్సి వచ్చింది వర్షం వద్దు అని? దేశమంతా కూడా ఏముంది? విగ్రహారాధన ఉంది. ఏం నేర్చుకుంటున్నారండి? దేశంలో ఏముంది? విగ్రహారాధన ఉంది. దేవుని మరిచిపోయారు. దేవుని ప్రవక్తలందరినీ చంపించేశారు. లోకము దేనితో నిండిపోయింది అని అంటే విగ్రహారాధనతో నిండిపోయింది. బైబిల్ చెప్తోంది, ఏ దేశము విశ్వాస ఘాతకమై ఉంటుందో ఆ దేశమునకు శ్రమ. చాలాసార్లు చంద్రబాబు ఉంటే వర్షం రాదంటారు. మనం చంద్రబాబు ఒక్కడిని బట్టే కాదండి, విశ్వాస ఘాతకులు ఉంటే కూడా వర్షము రాదు. విశ్వాసంలో తప్పిపోతే కరువు వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ దేవుడు ఎందుకొరకు ఏలియా ప్రార్థన ఆసక్తిగా చేసినప్పుడు విన్నాడంటే, ఏలియా సహించలేకపోయాడు. యెజబేలు చేస్తున్నటువంటి అరాచకము, యెజబేలు చేస్తున్నటువంటి దుష్ప్రవర్తన, అసలు మన దేవుణ్ణి ఆరాధించడానికి లేనటువంటి పరిస్థితులు. మరలా మనం ఇలాగనే ఉంటే మనకి కూడా యెజబేలు ప్రవర్తన రాబోతుంది. మనం ఇలాగే ఉంటే ఎవరు ప్రవర్తన వస్తుంది? యెజబేలు రాజ్య పరిపాలన వస్తుంది. యెజబేలు రాజ్య పరిపాలన రాబోతుంది. కారణం ఏంటో తెలుసా? ప్రార్థనా పరుడు ఏలియా అనేవాడు ఎవడు లేకపోతే, ఏలియాలు లేకపోతే, ఆ బండ సందులో నిలిచే ప్రవక్తలు లేకపోతే, ఆ దేశం కొరకు ప్రార్థించేవారు లేకపోతే,
ప్రవక్తలందరూ నిర్మూలమైపోతే ఏమొస్తుందంటే దేశానికి అవిశ్వాసం వస్తుంది. అవిశ్వాసం వస్తుంది. మోడీ ఏమిస్తాడండి మనకి? దైవత్వం ఇస్తాడా? ఉన్న దైవత్వంతో ఉన్నటువంటి వారినే సమూల నాశనం చేసేస్తుంది గవర్నమెంట్. ఎన్ని రాష్ట్రాలు వాడి చేతులు ఆహుతైపోతున్నారు. ఎంతమంది పసికూనలు, ఎంతమంది బిడ్డలు, ఎంతమంది విశ్వాసులు సమూల నాశనమైపోతున్నారు. ఒక ప్రధానయుండి కాషాయి కండవా వేసుకుని తిరుగుతున్నాడు. ఎందుకో తెలిసిన ఇది మనకి సైన్, మన కళ్ళు తెరవబడడానికి. మనది మువ్వన్నెల జెండా. కానీ ఒక ప్రధాని వస్తే ఒక సైన్ ఉంటుంది డ్రెస్ కోడ్లో. ఏమేసుకు తిరుగుతున్నాడండి? ఏమేసుకుని వచ్చాడు? మన రాష్ట్రానికి వచ్చాడు కదా. ఏమేసుకుని వచ్చాడు చూసారా? అతన్ని కాషాయి కండవ వేసుకుని వచ్చాడండి. కాషాయి మన గుర్తండి. జాగ్రత్త. అహాబుల్ లాంటి వాళ్ళు, యెజబెల్ లాంటి వాళ్ళు పరిపాలన చేస్తే మనకి కూడా కరువు వస్తుంది, వర్షాలు రావు, మనం కూడా భక్తిహీనులమైపోతాం. ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో అలాంటి దౌర్భాగ్యపు స్థితిలో చాలామంది అట్టడుగున అల్లాడిపోతున్నారు. గుజరాత్లో ప్రార్థనా స్థలాలు లేక అల్లాడిపోతున్నారు. మధ్యప్రదేశ్లో అల్లాడిపోతున్నారు. మణిపూర్ని మనం అందరూ చెప్పిన మాటలు విన్నాం, ఎంతో దుఃఖపడుతున్నాం. అలాంటి మణిపూర్ మన రాష్ట్రాన్ని కూడా చేయాలని ఎంతగానో శత్రువు పన్నాగాలు పన్నుతుంటే ఆ యొక్క ఏలియా స్థానంలో నిలబడడానికి ఒకవేళ ఆశ ఉంటే ప్రభుతో మాట్లాడుకో. ప్రభువా, ఆ బండ సందులో యెహెజ్కేలుతో అంటాడు, నా యొక్క ప్రవక్తలకు, నా యొక్క దేశ ప్రజల కొరకు నా పక్షముగా ఆ బండ సందులో నీవు నిలుచుంటావా యెహెజ్కేలు అని ప్రభు యెహెజ్కేలును అడుగుతున్నాడు. ఆ దినాలలో మంచి ప్రవక్తలు లేక అల్లాడిపోతున్న సమయంలో బాలుడైన ఇర్మియాతో అంటున్నాడు, నువ్వు బాలుడవే కానీ నీకు తప్పదు అంటున్నాడు. ఈరోజు నీ వయసు కాదు, స్త్రీ పురుష ఆ లింగభేదం కాదండి, ఆ బండ సందులో నిలిచే ఏలియాలు కావాలి. ఏలియాని సిద్ధపరుస్తున్నాడు. నీవే ఆ స్థానంలో నిలవబడవలసిన ఏలియా, ఆ స్థానంలో నిలవబడవలసిన ఏలియా నీవు నేనే. ఏలియా తీసుకుంటున్నాడండి. ఏలియా ఒక్కడే ఒక ప్రక్కున్నాడంట. అందరూ కూడా తనకు ఆ పొజిషన్లో ఉన్నారంట. ఒక్కడే. ఇవాళ జరుగుతుంది కూడా రాష్ట్రంలో అదే జరుగుతుందండి. గుంటనక్కలన్నీ ఒకవైపు ఉన్నాయి, ఒకే ఒక్కడు ఒక క్రైస్తవుడు ఒకవైపు ఉన్నాడు. అతని బలం ఏంటంటే దేవుడు, అతని బలం ఏంటంటే ప్రజలు. అర్థమవుతుందా? కొంచెమన్నా ఒక ప్రార్థనా పరుడికి, ఒక విశ్వాసికి ఎవరు చుట్టూరు సహాయకులు ఉండరు. అది దేవునికి మహిమ కాదు. ఎంతమంది చుట్టుముట్టినా ఏలియా ఒక్కడే. విజయం ఎవరికి వచ్చిందండి? రాజుకు వచ్చిందా? ప్రవక్తకు వచ్చిందా? ప్రవక్తే. దైవజనుడు. ఆయన దైవజనుడు. ఎందుకంటే ఆయన నోటి మాట యెహోవా మాట. నీ నోటి మాట నిజము. ఆయన నిజాలే చెప్తాడు. కాబట్టి ఆ యొక్క అక్కడ భక్తిహీనతంతా నిర్మూలన చేయడానికి దేవుడు ఏలియాని సిద్ధబాటు చేశాడు. ఈరోజు ఈ వాక్యము ద్వారా నిన్ను నన్ను సిద్ధపడతావా అని అడుగుతున్నాడు. నీ దేశము కొరకు చేతులు ఎత్తుతావా? నీ దేశము కొరకు ప్రలాపిస్తావా? ఇంకా కొన్ని చోట్ల ఎలక్షన్స్ కాలే, కానీ దేవుడు తారుమారు చేస్తాడంట. దేవుడు త్రిప్పి వేస్తాడంట. దేవుని వాక్యంలో ఏది కూడా పొల్లు హల్లు సున్నాలు కూడా తప్పిపోవంట. దేవుని వాక్యము నిరర్ధకము కాదంట. ప్రవచనములైనను నిరర్ధకములగును. దేవుని వాక్యము నిత్యము నిలిచియుండును. అన్న వాక్యాన్ని ఎవరు కూడా మార్చలేడు. ఒక్కసారైన పలికాడు అని అంటే ప్రవచనం అనేది ప్రవక్తను బట్టి పుడుతుందండి. ప్రవక్త మాట్లాడేదాన్ని ప్రవక్త అర్థం చేసుకొని, ప్రవక్త ఆ దేవుడిచ్చిన యెహోవా వాక్కును గ్రహించి పలికితే అది ప్రవచనం. కొన్నిసార్లు గ్రహింపు లేనప్పుడు ఏదో పిచ్చి కళలు వస్తాయి, అవి నెరవేరకపోవచ్చు. అందుకనే వాక్యం చెప్తుంది, ప్రవచనములైనను నిరర్ధకములగును. దేవుని వాక్యము నిత్యము నిలుచును. నిత్యము నిలిచే వాక్యం ఏం చెప్తుందంటే ఆ ఏలియా నీవే అని చెప్తుంది.
ఆ ఏలియా నీవే ఇజ్రాయేలు ప్రజల కొరకు ఒంటరిగా ఓబద్యాతో అన్నాడు, ఓబద్యా నువ్వు వెళ్ళి అహాబుకి చెప్పు, నేను ఈరోజు అతన్ని కలవాలని చెప్పు అంటే ఓబద్యా వణికిపోయాడు. దైవజనుడై ఉండి, అమ్మో నేను నీ గురించి చెప్పానంటే చెప్పడం కానీ నిన్ను దేవుని ఆత్మ వచ్చి ఇంకొక స్థలానికి ఎత్తికిపోద్ది, కొంచుకొని పోయిద్ది, నేను ఫూల్ అయిపోతా, నువ్వు దొరకు, అహాబు నన్ను చంపేస్తాడంటాడు. కానీ తనంతట తాను వెళ్ళి రా నీ జనులందరినీ పిలిపించు, నీవు ఒక ప్రక్కనుండు, నేను ఒక ప్రక్కనుంటా, నాకెవ్వరు అవసరం లేదు, జీవము కలిగిన దేవుని పక్షముగా నేనొక్కడనే నిలబడతాను. ఒక్కడై ఉన్నవాడిని దేవుడు ఎంత బలపరిచారంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆయన పక్షమైపోయి తర్వాత అంటున్నారు, కేకలు పెడుతున్నారు, యెహోవాయే దేవుడు, ఏలియా దేవుడే దేవుడు అని కేకలు పెడుతున్నారండి. అప్పుడు కానీ చిన్ని అరిచేయంత మేఘం, విస్తారమైనటువంటి వర్షము. చూడండి ఆ మాటలు చదువుదాం. చూడండి 4:14. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు అహాబునొద్దకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరుచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలితోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను గనుక అహాబు రథమెక్కి ఇజ్రాయేలుకు వెళ్ళిపోయాను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇజ్రాయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. చూసారా, అహాబు రథము కన్నా దేవుని ఆత్మ అతని నడుమును బలపరిచిందంట. పరిగెత్తాడంట ఏలియా అప్పటికే పెద్దవాడుగా ఉన్నాడండి. అతని వయసు రాయబడలేదు కానీ ఇంచుమించు అతను చాలా పెద్దవాడుగానే అనిపిస్తూ ఉంటుంది. ఎంత అద్భుతమైన దేవుడండి. రథముల కన్నా గుర్రముల కన్నా మనకు అధిక వేగం అంట. ఆయన వాక్యం అంట అన్నిటినీ మించిన వేగము గలదంట. దేవుని వాక్యము వేగముగా పరిగెత్తును. అవును, కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చెప్పేది ఏంటంటే ఆ బండ సందులో నిలుచుటకు, దేశము కొరకు ఆయన తట్టు చేతులెత్తుటకు ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడనే సత్యం గ్రహిస్తే నువ్వు నిజంగా ఈ రోజు నుంచి నీ పేరు మార్చుకో. నీవు ఏలియా, నేను ఏలియాను, నా దేశాన్ని రక్షించుకొనవలసిన వాడను. నా దేశం నాశనం అయిపోతూ ఉంటే, నా దేశము కుక్కలు చీల్చివేస్తూ ఉంటే, నా దేశాన్ని పందికొక్కలు చీల్చివేస్తూ ఉంటే, నా ప్రజలు దేవుని ప్రజలండి. ఈ ప్రజలందరూ కూడా దేవుని ప్రజలను నాశనం చేస్తుంటే నిలబడకపోతే చాతగాని వాడవంటారు. సమస్య వచ్చినప్పుడు నిలబడకపోతే చాతకాని వాడవద్దుమని బైబిలే చెప్తుందండి. సమస్య వచ్చినప్పుడు సమస్యలో నిలబడకపోతే చాతకాని వాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ప్రార్థన చేయడం వచ్చా? అదే నీ ఆయుధం. ఆరాధన చేయడం వచ్చా? అదే నీ ఆయుధం. వాక్యం ప్రకారం నడవడం వచ్చా? అదే నీ ఆయుధం. లేదు, ఆవగింజంత విశ్వాసం ఉందా? అదే నీ ఆయుధం. అరిచెయ్యంత మేఘము, మానవ హస్తమంత మేఘము, విస్తారమైన వర్షము కురిపించినటువంటి అద్భుతకరుడైన మన దేవుడు, ఒంటరి అయిన ఏలియాను మొత్తం దేశమంతా ఏలియా పక్షముగా చేసిన దేవుడు, అరచేయంత మేఘముతో నదులన్నీ కూడా నింపిన దేవుడు ఈరోజు మన పక్షమై ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు, మన దేవుడు కూడా ఏలియా దేవుడే. ఆయనే జీవము కలిగిన దేవుడు అని. అందుకే నేను అంటున్నాడు, నేను ఎవని పక్షమున నిలువబడి ఉన్నానో ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు. ఆయన జీవము కలిగిన వాడు. కాబట్టి వాక్యాన్ని వింటున్నటువంటి మనము వాక్యాన్ని అనుసరించి వాక్యము ప్రకారముగా మెలిగినప్పుడే మనకి ఆశీర్వాదం కావాలంటే ఇతరులకు మన ముందు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఏలియా తనకి తాను ఆశీర్వాదకరంగా లేడు. ఎందుకంటే ఒక చోటేమో
కాకులు తెచ్చిపెట్టే ఆహారం. తన ఆహారాన్ని అతను కూర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. మరొక చోటేమో సారెపతు స్త్రీ భోజనం పెట్టింది. అది కూడా తనకు తాను కూర్చుకోలేనివాడు. కానీ తన దగ్గర ఉన్నది ఏమిటి అని అంటే ఎవరు కొలువలేనంత విశ్వాసం. ఇలాంటి ఆహారాన్నే కూర్చుకొనలేనివాడు కానీ ఒక చనిపోయిన బిడ్డను మాత్రం ప్రార్థించి లేపగలిగాడు. అతను ప్రార్థించి వర్షాన్ని ఆపేశాడు. అతను ప్రార్థించి విస్తారమైన కుండపోత వర్షాన్ని కురిపించాడు. అతను ప్రార్థించి ఆహాబుని ఎదుర్కొన్నాడు, ఆహాబుని జయించాడు. ఒక్కడే 850 మందిని ఒక్క రాతి మీద చంపేశాడండి. ఒక్కడినైనాను తప్పించుకొనొద్దు అంటున్నాడు. ఒక్కడిని కూడా తప్పించుకొనియద్దు. ఈ ప్రవక్తలందరూ మన దేశానికి పట్టిన చెడ పురుగులు కాబట్టి ఈ బయలు ప్రవక్తలు, అశార ప్రవక్తలందరినీ కూడా ఒక్క రాతి మీద తునకలుగా చేశాడండి. ఎడ్లు నరకటమే కాదండి, మనుషులు నరకటం కూడా ఏలియాకి తెలుసు. ఎందుకంటే రోషము కలిగిన వాడు. నరహత్య చేశాడు కదా అంటారా? దేవుని ప్రజలను నాశనం చేస్తున్నవాడు ఎవడైనా సరే, అడు ఫరో అయినా, ఒకవేళ హేరోదైనా, ఒకవేళ ఇలాంటి దుర్మార్గులైనా సరే, దేవుడు వాళ్ళని ఏమీ మాత్రం జాలి పడడు. దేవుని ఆజ్ఞ ప్రకారంగానే జరిగింది అది. కాబట్టి 8 జాతులను తరిమేసిన దేవుడు. అలాగే ఇక్కడ 850 మంది ప్రవక్తలు, అది ఇంచుమించు ఒక 18 గంటలు కూడా జరిగి ఉండదండి. 1 గంట 80 నిమిషాలు జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. 2 గంటల 20 నిమిషాలు జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే 18 నెలలు ఒక వచనానికి గ్యాప్ ఇచ్చిన దేవుడు ఎంతమంది నుండి టపా లేచిపోవటమే కదా. జాగ్రత్త. మనం చేయాలంటే కూడా దేవుడు తర్వాత అధ్యాయాల్లో ఆయన్ని ఇంకా బలపరచడం ఉంటుంది. అటు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు. ఆయన పక్షమైనప్పుడు ఆయన మన పక్షమై ఉన్న దేవుడు, మన పక్షమైన దేవుడు. శూర కార్యములు చేయించేవాడట. మన పక్షమై ఉన్న దేవుడు మనల్ని బలపరిచేవాడట. మన పక్షముగా యుద్ధము చేసేవాడు. కాబట్టి ఆయన శక్తిని ఎరిగి తెలుసుకుంటే తప్పకుండా మనం కూడా ఏలియాలా నిలబడగలుగుతాం. ఉన్న పరిస్థితులను జయించగలుగుతాం. ఉన్న ఒత్తిడిని జయించగలుగుతాం. ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ అవగాహన చేసుకోగలుగుతాం. ప్రతి పరిస్థితిలోనూ మన సహాయమేమో, మనం చేయవలసినదేమో గ్రహిస్తాం. అటువంటి కృపా దేవుడు మనకందరికీ అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.